Colgate Max Fresh G2 ఎపిసోడ్ ఎంట్రీ ఎలా ఉందండి? దుమ్ములు లేచిపోయింది కదా. మరి ఎంట్రీ ఎలా ఉంటే కంప్లీట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇవాళ ఎపిసోడ్ కోసం నేను గంటల్లో కాదు, నిమిషాల్లో కాదు, క్షణాలు కూడా లెక్క పెడుతూ వెయిట్ చేస్తున్నానండి. ఎందుకో తెలుసా? ఈరోజు ఎలిమినేషన్ ఒక్కరిని నమిలి మింగేయబోతోంది 100%. డి అంటే ఏంటండి? డి అంటే డ్రీమ్. డి అంటే డ్రీమ్ డెస్టినేషన్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ ఆల్ ద డాన్స్ మాస్టర్స్, రైట్? మరి అలాంటి డ్రీమ్ డిలీట్ కాకుండా ఉండాలంటే ఈరోజు చిచ్చర పిడుగులై చెలరేగి ఆడాల్సి ఉంటుందండి. ఎవరు ఎంత కష్టపడి ఆడినా బి టీంలో ఒకరికి మాత్రం మనం బాయ్ చెప్పక తప్పదు. ఎనీవేస్, గుడ్ బాయ్ సంగతి పక్కన పెట్టి ముందుగా హాయ్ చెప్దామండి. ఈరోజు నేను మీకు చెప్పగానే ఒక విషయం కన్వే చేసేసానండి. ఏంటో చెప్పండి? మాస్టర్స్ గెస్ట్ అపియరెన్స్ రౌండ్ అని. మరి నా పర్ఫార్మెన్స్కి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినటువంటి మా సెందామర మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తహే దిల్ సే శుక్రియా. ఆపతరమా, చూడతరమా, ఆడతనమా. ఇక మన డియరెస్ట్ అండ్ డైనమైట్స్ లాంటి జడ్జెస్ కి వెల్కమ్ చేద్దాం అండి. వెల్కమ్ టు ద షో తరుణ్ సార్కి. భాను, సెందామని చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్, చాలా గ్రేస్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మార్క్ వచ్చి 9 మార్క్స్ ఇస్తాను. ఓకే సార్. నెక్స్ట్ టైం రిహార్సల్స్ బాగా చేస్తాను సార్. అప్పుడు నీట్ అండ్ క్లీన్ గా చేసి 10 కొట్టేస్తాను సార్. లేదు, ఏ హీరోయిన్ కి ఆ ఛాన్స్ దొరకదు ఈ ఇండియాలోనే. నీకు దొరికింది. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మాస్టర్ నువ్వు ఆడుతున్నావు. అవును సార్, నిజంగా అదృష్టం అంటే నాది సార్. యువర్ గ్రేట్నెస్. నువ్వు వచ్చి ఒక 5 minutes లో రిహార్సల్ చేసి చేస్తున్నావు. దానికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ మీ. ఇక మన మేడం ఈరోజు చాలా డిఫరెంట్ గా సాక్షాత్తు ఆ శివపుత్రిక లాగా కనిపిస్తున్నారండి. చక్కగా పట్టు చీర, అందమైన చీరలో మేడం. బ్యూటిఫుల్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. 16 అణాల అచ్చు తెలుగు ఆడపడుచు. ఎస్ మ్యామ్, 16 తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు మ్యామ్. అచ్చు తెలుగు ఆడపడుచులా, విజయవాడ అమ్మాయిని ఈ రోజు మీరు చెప్పకపోయినా మేము చెప్పేస్తాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద షో మ్యామ్. ఇక మన మాస్టర్స్ అందరికి ఒక్కసారి బిగ్ హాయ్ చెప్దాం అండి. బిగ్ హలో చెప్దాం అండ్ ఆల్ ది బెస్ట్. చాలా స్ట్రాంగ్ గా చెప్దాం అండి. బికాజ్ ఈ రోజు చిచ్చర పిడుగులే ఆడించాల్సింది వీళ్ళే కాబట్టి. మాస్టర్స్, మా తరుణ్ రాజ్ సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా అంజు మహేంద్రన్ సార్ కి సాల్యూట్. అండ్ మా సందామర మేడం కి బిగ్ హగ్ అండ్ కిస్. అండ్ నమస్తే మా క్రిష్ సార్ కి కొంచెం స్టైల్ గా, కొంచెం పోజ్ కొడుతూ, కొంచెం ఓర చూపుతూ హలో. అండ్ మా గ్యాంగ్ లీడర్ కి కమ్ ఆన్ యా హీరో గ్యాంగ్ లీడర్. అందరూ ఉన్నారు కానీ సినిమాలో విలన్ లేకపోతే ఏం బాగుంటుందండి? వెర్ ఇస్ ద విలన్? సో బాబా భాస్కర్ సార్ లేట్ లేదు, ఎక్కడో ఉండుంటాడు నీకోసం. నా కోసం ఎక్కడ ఉండకుండా మాత్రం ఉండడు. సో మా బాబా భాస్కర్ సార్ ఎక్కడున్నా మీకు హలో సార్. మనం షురూ చేద్దామండి. మాస్టర్స్ గెస్ట్ అపియరెన్స్ రౌండ్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ తో తమ మాస్టర్స్ మేమున్నామంటూ సపోర్ట్ ఇస్తూ సూపర్ గా పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మొట్టమొదటి మాస్టర్ ని కంటెస్టెంట్ ని పిలిచేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గ్యాంగ్ లీడర్ ని పిలవాలనుకుంటున్నానండి. బాలాజీ సారే రావాలి. స్టైల్ గా తయారై శైలి కూడా రెడీ అయిందండి. మరి ఇద్దరు కలిసి ఎలాంటి స్పెషల్ అపియరెన్స్ మనకి ఇస్తారో చూద్దాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బాలాజీ సార్ అండ్ శైలు. తేనెలని ఒత్తుమెదవై తాగి పొమ్మంట నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగ ఉయ్యాల.
జడిరానే ప్రియానని చేరుకోనా చింతించుతోంది రాను ఒక పాన్పుపై పవళిద్దా నీకోసం నదిలోనే గుడి కట్టినానని తెలియని రాసారి ప్రియమారా ఉడి చేర్చుకోవా నీ చెలిని మనోహర నా హృదయముని ఓ మధువనిగా అరిచిరానంటార తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటానా యౌవనని నీ పరమే పులకించే మాయదరు ఒక సుఖమే మోగిందా ఉయ్యాలా. Master, my gang leader. Balaji sir, hats off to you and Baboy. What an improvement. So we completely enjoyed it, sir. What about you, sir? I loved it. అలాజీ మాస్టర్ ఎంట్రీ, తర్వాత బ్యాలే, ఆ పోస్టర్స్ అంతా టూ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. బట్ ఆ సాంగ్ పాడింది ఎవరో ఆ ఫీలింగ్లో పాడింది కదా, అది ఇంకా కొంచెం ఇవ్వాలి. బాలాజీ మాస్టర్ వచ్చిన తర్వాత కూడా నవ్వుతున్నాం, బట్ ఆ సంతోషం ఫీల్ రావాలి. ఆ ఫీల్ వచ్చుంటే ఇంకా సూపర్గా ఉండేది. నెక్స్ట్ టైం సాంగ్కి తగ్గనట్టు చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. మన 16 ఏళ్ళ తెలుగింటి ఆడపడిచి ఏం చెప్తారో విందాం. మేడం శైలు, నీకు మొదటి నుంచి ఒక లాస్ట్ 2 రౌండ్స్గా చెప్తూనే ఉన్నాను, నువ్వు ఇంప్రూవ్ చేయాలి అని. మాస్టర్ గారు పార్ట్ వచ్చేసిన తర్వాత ఆయన ఫుల్ టేక్ ఓవర్ చేసేసాడు. సో నీ సైడ్ నుంచి నేను కోరుకుంటున్నది ఇంకా మిగులుతూనే ఉంది. యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దట్, అంటే యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు. సో పాస్ట్ 3 ఎపిసోడ్గా మీకు నేను చెప్తూనే ఉన్నాను, యు ప్లీజ్ ఇంప్రూవ్. మీరు 100% ఇవ్వకపోతే మీరు 100%కి రాలేరు. తర్వాత అది మాస్టర్ని బ్లేమ్ చేయకూడదు. కరెక్ట్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే చూడు, పక్కన బాను క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎన్ని సాంగ్స్ ఎన్ని చేసింది స్పాంటేనియస్గా. సో ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దట్ సైడ్. అంటే యాక్చువల్గా కరెక్ట్. యాక్చువల్గా నువ్వు తను చూసుకుంటూ నేర్చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మాస్టర్తో 5 minutesలో చేస్తుంటే ఆ మాస్టర్ స్టైలే కదా చేస్తుంది. అంటే హర్ బాడీ ఈజ్ రెడీ టు అడాప్ట్ ఆల్ ద స్టైల్స్. దట్స్ వాట్ ఐ వాంట్. ఆల్ ద బెస్ట్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ గారు. నువ్వు డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే నాకు ఇన్ని కాంప్లిమెంట్స్ వచ్చేసి నిన్ను కొట్టేసి వచ్చేస్తా. మరి మొన్నటి నుంచి నేను స్కెచ్ చేస్తున్నా, నీకు అర్థం కావట్లా. ఎనీవేస్ శైలు, యూ కెన్ డూ ఇట్ శైలు. రైట్ మాస్టర్, ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్. బి టీంలో ఒకరికి గుడ్ బై చెప్పే ఎపిసోడ్ ఇది. మరి మార్క్స్ ఇప్పుడే చెప్తారా, లేకపోతే సస్పెన్స్ ఇంకా ఉంచుతారా? సర్ప్రైజింగ్ లాస్ట్ అండి. ఓకే, ఇప్పుడు గెస్ట్ అపియరెన్స్ రౌండ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారంటే సంజయ్ మాథ్యూ. టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ. ఏ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. ఏ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. ఇప్పుడేది నీకు దక్కనో అది మాత్రమే నీకు సొంతం. రేపు ఏది మనకు చిక్కునో అది బ్రహ్మకైన సందేహం. వద్దు
టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా నీ కలలకు లేదు వారంటీ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా లైఫ్కు లేదు గ్యారంటీ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా నీ కలలకు లేదు వారంటీ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా సరోజక్క ఏంది సౌండ్ లేకుండా ఉండో ఏ సైవో స్టెప్ వేడి బొమ్మ చూడబోయే సూర్యే 10 గంట పోయే గుమ్మ పేరు మేరే ఇంటర్వెల్లో దమ్ము కొట్టి తిరిగి చూస్తే అరే ఎదురుగా వాడి డాడీ అందరికి తెలుసు ఆడ సైకిల్ మెసిటీ కొంచెం పెరుసు సైట్ కొట్ట వచ్చాడు ఓల్డ్ బాసు పాట చిక్కనాడు లొల్లి కేసు పేట ఏరియాలో అది ఎవరికి ఎవరు సొంతం ఈ పేట ఏరియాలో మన అందరికి ఆరు సొంతం వద్దురా 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 రేపటి నమ్మ వద్దురా నమ్మే టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా లైఫ్కు లేదు వారంటీ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా నీ కలలకు లేదు వారంటీ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా లైఫ్ లేదు గ్యారంటీ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మావా నీ కళ్ళకు లేదు వారంటీ అద్దరులే భయంకరంగా ఫస్ట్ మీ ఫ్యాన్ ఏమంటారో చూద్దాం. రేఖ మ్యామ్ తన్నాళ్ళు ఉంది. ఏంటి మేము ఒకరోజు ముద్దులు ఒకరోజు గుద్దులు ఏంటి మరి మేడం? అదే అర్థం కదా? కావట్లేదు. మరి అదే ప్రాబ్లం. ముద్దుల వరకు వెళ్ళి ఎనర్జీని అలా డ్రాప్ చేస్తే నేను ఎలా ఇవ్వాలి? నేను ముద్దు తర్వాత లేచి నించోవాలి, దాని తర్వాత నీతో వచ్చి డాన్స్ చేయాలి. ఇన్ని సీన్లు నేను పెట్టుకుని నువ్వు ముద్దుతో చాలు నేను ముద్దు ఇచ్చేసారు ఇంకొద్దు ఏంటంటే నేనేం చేయను. ఈరోజు నాకు తెలిసి ఎనర్జీ లెవెల్ తగ్గింది. సో ఈసారి ఉత్తి ఓవరాల్ ఆఫ్ కోర్స్ చందామరికి చెప్పడం ఏంటి, క్లాప్ కొట్టడం ఏంటి, షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ షీఈ్ ద బెస్ట్ డాన్సర్. మా అందరికీ తెలుసు. మ్యామ్ సందామని పర్ఫార్మెన్స్ చూస్తే నాకు అర్జెంట్ గా ఏ టీమ్ లో ఒకరిని పిలవాలనిపిస్తుంది మ్యామ్. ఏంటి గణేష్ స్వామి మాస్టర్ ని అవును కొట్టేద్దాం. కొడదా సార్ చందామణి మాస్టర్ గారు వచ్చారు, అదిరింది స్టేజ్ అదిరింది. ఇంత ఎక్స్పీరియన్స్తో ఆ బాడీ స్ట్రక్చర్తో దుమ్ము దులిపారు కదా. అలా సంజయ్ నీకు బిగినింగ్ నుంచి కొంచెం అలా కొంచెం 25% డౌన్గా ఉంది. సో నెక్స్ట్ రౌండ్లో అది కరెక్ట్ కీలిచ్చి ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మార్క్స్ ఎలాగో ఇప్పుడు చెప్పరు, బట్ మంచి మంచి మాటలు అయితే చెప్పారు. సో ఇటు వెళ్దాం అండి, షిఫ్ట్ అవుదాం. క్రిష్ మాస్టర్, హౌస్ ద పర్ఫార్మెన్స్, మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్ బాబు. ఏంట్రా మీరు బాగా చేశారు. డోంట్ ఫీల్, ఓకే మాస్ చెప్పారు కదా, డోంట్ ఫీల్ అవుతున్నారా? ఎందుకురా ఫీల్ అవు, ఫీల్ చేసి తర్వాత అన్ని చూసుకో. ఇది అన్ని ఎక్స్పీరియన్సే తెలుసా, మైండ్లో పెట్టు. అక్క హ్యాండ్స్ ఆఫ్, ఛాన్స్ రెడీ, ఛాన్స్లెస్. సూపర్గా. సో అక్కకి హ్యాట్స్ ఆఫ్, తమ్ముడికి కూడా హ్యాట్స్ ఆఫ్, బట్ 25% తగ్గిందంటే నేను కూడా దిష్టి తీసేస్తున్నాను ఇద్దరికి. ఓకే, ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ G2 దమ్ము దులుపు దంచి కొట్టులో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. గో. సూపర్ మ్యాన్ అంటే కొండ ఎత్తాలి, నల్లి ఎత్తడానికి ఏంటి ప్రాబ్లం? అది కొండ కంటే పెద్ద బండ సార్. ఇక్కడ బాడుని ఒక టెర్రరిస్ట్ ఉంది ఎక్కడమ్మా. నాన్ సెన్స్ మెట్రిక్ లేదు ఇక్కడ. ఎవరో మార్కులా తక్కువలో ఇస్తారా జడ్జెస్? ఎవరిది? తరుణ్ మాస్టర్ వదలండి, రేఖా మాస్టర్ అదరాస్తే.
వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 మాస్టర్స్ గెస్ట్ అపియరెన్స్ రౌండ్ లో వెరీ వెరీ బిజీ మాస్టర్ ఒకరు రాబోతున్నారండి. మా తరుణ్ రాజ్ సార్. నళిని, ఇది మాస్టర్ గెస్ట్ అపియరెన్స్ సాంగ్ కదా, మరి సాంగ్ అంతా మీరే ఆడేస్తున్నారేంటి? అయ్యయ్యో, అయితే త్వరగా రండి మాస్టర్. పర్ఫెక్ట్ జోడీ సార్. మీకు ఎలా అనిపించింది సార్? రాజు, సూపర్ మ్యాన్ అంటే కొండ ఎత్తాలి, నల్లి ఎత్తడానికి ఏంటి ప్రాబ్లం? అది కొండ కంటే పెద్ద బండ సార్. చూడడానికి స్లిమ్ గా ఉంది కానీ ఫుల్ వెయిట్. లేదు, ఒకసారి లాస్ట్ పోస్ట్ చూపించు, ఏంటి సంగతి ఏంటిది? మోర్ దెన్ 20-25 టైమ్స్ రిహర్సల్ లో చేశాను, ఒకసారి కూడా మిస్ అవ్వలేదు మాసి. అదే ఒకసారి నాకు చూపించండి, లాస్ట్ పోస్ట్ చూపించండి ప్లీజ్. ఫినిషింగ్ కమాన్. జై బజరంగ్ బలి. బాలు కొంచెం హెల్ప్ చేయమ్మా. వెనకాల చెయ్యి, సిగ్గుపడుతుంది. అది వెరీ గుడ్. అదే నల్ని సూపర్ కదా, నువ్వు చెయ్యిస్తే సూపర్ గా ఉంటది కదా. కాదు ఒక ప్రాబ్లం ఉంది. రిహార్సల్లో బాగా కాటన్ డ్రెస్ వేసుకొని చేసేసారు, ఎత్తేసారు. మోర్ దెన్ 25 టైమ్స్ ఒకసారి కూడా మిస్ అవ్వలేదు. అవ్వదు, కాటన్ కదా, హ్యాపీగా బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు సిల్క్ వచ్చేసకల స్లిప్. ఎనీవే నెక్స్ట్ టైం మోర్ పవర్, మోర్ జోష్, మోర్ బ్యాలెన్స్, మోర్ బోన్ మీటా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్ జీ, థ్యాంక్ యూ సూపర్మ్యాన్. ఇప్పుడు మాస్టర్స్ గెస్ట్ అపియరెన్స్ రౌండ్ లో దుమ్ము దులిపి దంచి కొట్టడానికి అంజు మహేంద్ర మాస్టర్ కంటెస్టెంట్ తో కలిసి రాబోతున్నారండి. గట్టిగా చప్పలతో స్వాగతం అంజు మహేంద్ర మాస్టర్ కి. ఆల్ ది బెస్ట్.
so sonali. My sonali so sonali. వెండి తెరలో బుల్లి తెరలో చూసినాను ప్రేమంటే గుండెల్లో పుట్టిందమ్మా నేడే పుస్తకాల్లో పత్రికల్లో చదివినాను ప్రేమంటే ప్రాణంలో పొంగిందమ్మా నేడే ఆ ప్రేమ గీమా కట్టుకడలే మరి చూపు వాడపు పిట్టకడలే అది కట్టుకుంటే వచ్చేసి కాదు కాదని తెలిపాడే వెండి తెరలో బుల్లి తెరలో చూసినాను ప్రేమంటే గుండెల్లో పుట్టిందమ్మా నేడే పుస్తకాల్లో పత్రికల్లో చదివినాను ప్రేమంటే ప్రాణంలో పొంగిందమ్మా నేడే ఏం చేస్తున్నారు? డాన్స్ వచ్చి ఇక్కడ అమ్మాయిలతో డాన్స్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా. One, two, three, four. Come on, Arasuya! Hey, hey, hey! ఇక్కడ బాడుని ఒక టెర్రరిస్ట్ ఉంది. ఎక్కడమ్మా ఎవరో మార్కులా తక్కువలో ఇస్తారా జడ్జెస్? ఎవరిది? తరుణ్ మాస్టర్ వదలండి. రేఖా మాస్టర్ అదరాస్టర్ ఫైర్. అరెస్ట్ హిమ్ కాదు, అరెస్ట్ హర్. పర్వాలేదు, నా కాలేజీలో అలాగే చెప్పారు. పర్వాలేదు. We have sit down with her like రేఖా మేడం. రెడీగా మార్క్ 10 ఇవ్వండి. ఓకే, సాంగ్ చెప్పా చేస్తాలో మూమెంట్ రైటా చేస్తాలో మార్క్ 10 ఇవ్వండి. ఏంటంటే 3 minutes వచ్చి కష్టపడి ఆడతారు, లేకపోతే నేను సిట్ ఆఫీసర్ మీరులాగా. ఓకే గ్రూప్ షట్ అప్, గ్రౌండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ. మచ్ కన్ను తెల్లయ్యా, కన్ను కేర్ఫుల్ బాను. నెక్స్ట్ మీరే కొంచెం ప్రాక్టీస్ చేసిరండి. ఓవరాల్ కాన్సెప్ట్ అంటే 3 డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు. ఆ 3లో బెస్ట్ ఏంటంటే జైవి. థ్యాంక్ యూ. మిగతా బ్రేక్ అంతా అది నార్మల్గా మన కళ్ళు మూస్తేనే తెలుస్తుంది ఆ మూమెంట్స్. బట్ ఉదయ్తో అమ్మాయి పార్ట్నర్ చేసింది కదా, షీఈస్ వెరీ బ్రిలియంట్. చాలా బాగా. పేరేంటమ్మా? విష్ణుప్రియ సార్. చాలా బ్యూటిఫుల్గా తగ్గినట్టు ఉదయ్ నువ్వు కూడా బాగా సపోర్ట్ చేసావు. ఓవరాల్ ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండేది, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాస్టర్. రేఖా ప్రకాష్ మ్యామ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ బాడీ బ్యాలెన్స్, ఎక్సలెంట్ సపోర్ట్. అది లేకపోతే చేయలేరు ఇద్దరు. ఇట్ ఈస్ బోత్ టుగెదర్ చేయాల్సిన ఒక పని. చాలా బాగుంది. ఆ బిట్ మాత్రం ఎక్సలెంట్. ఎక్సలెంట్ కొరియోగ్రఫీ మహేంద్ర, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉదయ్. ఆల్ ది బెస్ట్. మరొక మాస్టర్ గెస్ట్ అపియరెన్స్ చూడబోయే ముందు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచికట్టులో
టేక్ ఎ బ్రేక్. భాస్కర్ సార్ కంటెస్టెంట్ కి అసలు మార్క్స్ వేయలేదు. చచ్చిపోతే కూడా పర్వాలేదు, డాన్స్ ఆడి చచ్చిపోతే బెటరే. నేను ఎప్పుడు కొడతాను బాయ్స్, నేను సీరియస్ గా చెప్తాను. చాలా బాధాకరమైన ఒక విషయం. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. బాబా భాస్కర్ సార్ ఎలిమినేట్ అయినట్ట సార్? వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మీకు ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ కలిపి చూపించబోతున్నాం అండి. ఒక సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, ఒక నార్త్ ఇండియన్ సూపర్ స్టార్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో సూపర్ డూపర్ స్టెప్పులు వేశారనుకోండి, ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో కాస్త బలంగా చప్పట్లు కొట్టండి. చిక్కుపుక్కు చిక్కుపుక్కు రాయలే ఆ తెరణది నీ స్టైలే చిక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే ఇంకా సాంగ్ అవలేదురా. అవునా? ఒక సౌత్ స్టార్, ఒక నార్త్ స్టార్ ఇద్దరు నాకు కళ్ళ ముందు సూపర్ గా కనిపిస్తున్నారు సార్. సినిమా సూపర్ డూపర్ హిట్. మరి మేడం ఏం చెప్తారో వినాలి. ప్రభుదేవ గారు ఎలా కంపోజ్ చేసి పెట్టుకున్నారో అలాగే చేశారు, ఆ పరిమితిలోనే చేశారు. అది చాలా నచ్చింది. ఎనర్జీ తగ్గింది లాస్ట్ ఎపిసోడ్ కన్నా. ఈ ఎపిసోడ్ ఎనర్జీ తగ్గింది. ఎనర్జీ రావాలి. అదే జోష్ మెయింటైన్ చేయాలి. బట్ యాజ్ అ మాస్టర్ హి హస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. బ్యూటిఫుల్, వెల్ కోరియోగ్రాఫ్డ్. ఆల్ ది బెస్ట్.
ఓకే, ఎప్పటిలాగే రెచ్చిపోవాలి మాస్టర్. ఇప్పుడు అసలైన ఎంటర్టైన్మెంట్ ఉందండి, బట్ అది చూడబోయే ముందు గో టేక్ ఎ బ్రేక్. భాస్కర్ సార్ కంటెస్టెంట్ కి అసలు మార్క్స్ వేయలేదు. చచ్చిపోతే కూడా పర్వాలేదు, డాన్స్ ఆడి చచ్చిపోతే బెటర్. నేను ఎప్పుడు కొడతాను బాయ్స్, నేను సీరియస్గా చెప్తాను. చాలా బాధాకరమైన ఒక విషయం. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. బాబా భాస్కర్ సార్ ఎలిమినేట్ అయినట్టా సార్? వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్లాష్ D2. ఏం చెప్పమంటారండి, ఈయన గురించి మాట్లాడమంటేనే నేను యాంకరింగ్ మర్చిపోతున్నాను. ఒక 100 విషయాలు వస్తున్నాయి, ఆ 100 విషయాలు ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నాను. సడన్ గా ఎంట్రీ ఇస్తాడు, హలో చెప్పినప్పుడు ఏమో కనిపించడు, ఏం జరుగుద్దో చూద్దామండి. చూసారా ఎంత లౌడ్ గా ఉందో? ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా అంత లౌడ్ గా ఉంటే ఓకే, ఎన్ని తప్పులైనా క్షమించేస్తాను. సారీ, చూద్దాం అండి ఎలా చేస్తాడు చూద్దాం. తగ్గిందో మజా. భాస్కర్ సార్ ఫినిష్ ఫినిష్. అస్టన్ పట్టుకో. ఇప్పుడు ఇక్కడ నడిచిన ఈ డ్యాన్స్ వార్లో రేఖా మాస్టర్కు మనకు నడిచిన ఆ వార్లో నా కంటెస్టెంట్ దస్తా టోటల్ బాడీ డ్యామేజ్ అయింది. అది కోసం ఆ డ్యామేజ్ని పూర్తిగా సరిచేయకుండా మెకానిక్ షాప్ వెళ్ళారు. అది కోసం ఈ పెద్ద పొరిపిని నేను తీసుకొని మీకు ఒక మంచి మార్చి బ్యాస్ చూపిస్తాను. ఇది జడ్జెస్ పర్మిషన్ ఇవ్వాలి. తప్పకుండా చేయవచ్చు. థ్యాంక్ యూ. వికాసం మాటునా విషాదం ఉందిరా, విరామం వద్దురా, విధానం మార్చరా. ఒంటి సైనికుడల్లే అవార్డులే
హల్లెలూయా. ఫస్ట్ పొజిషన్. రేఖా మ్యామ్, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మీరే ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్యాట్స్ ఆఫ్ టు మాస్టర్. ఎందుకంటే ఆ అబ్బాయికి జ్వరం వచ్చి పడిపోయి ఉండొచ్చు, ఇదే ఆ అబ్బాయి చేయబోయేది అని మాస్టర్ గారు మా కంటికి చూపించారు. బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ అండ్ వీఆర్ వెరీ సారీ ఫర్ దట్ కంటెస్టెంట్. ఐ థింక్ హీ షుడ్ రికవర్ వెరీ ఫాస్ట్. ఎనీవే మాస్టర్ గారు. జై హింద్, జై హో. తరుణ్ సార్, దస్తా కోసం నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. మంచి డాన్సర్, అతనికి హెల్త్ ప్రాబ్లం వల్ల బాబా భాస్కర్ మాస్టరే వచ్చి పర్ఫామ్ చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. డెఫినెట్లీ యువర్ ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. మీకు మీరే హ్యాట్స్ ఆఫ్ చేశారా మాస్టర్? చాలా థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్ యూ. సో మార్క్ స్పెషల్ మార్క్స్. మాస్టర్, మీ ఇచ్చిన ఈ పొరపడానికి గ్రాంటెడ్ గా తీసుకుని ఈ సభల నుంచి వెలిగేరుతాను. సోల్జర్స్ టేక్ ఇట్ అప్, స్టాండ్ ద పొజిషన్, మార్చ్ ద ఫాస్ట్. నా చేతిలోకి కార్డు వచ్చిందంటే మార్కులు వచ్చేసాయి. మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. బాలాజీ మాస్టర్స్ కంటెస్టెంట్ శైలు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్. ఇది ఓకే అంటే కుబులే సంజయ్ మాథ్యూ. టెన్షన్ వద్దు మామా, లైఫ్ తెలియదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ. టెన్షన్ వద్దు మామా, లైఫ్ తెలియదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ. తరుణ్ రాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ నళిని. అంజు మహేంద్ర మాస్టర్స్ కంటెస్టెంట్ ఉదయ్. పెండి తెరలో బుల్లి తెరలో చూసినాను ప్రేమంటే, గుండెల్లో పుట్టిందమ్మా నేడే. పుస్తకాల్లో పత్రికల్లో చదివినాను ప్రేమంటే, ప్రాణంలో పొంగిందమ్మా నేడే. సో బాబా భాస్కర్ సార్ కంటెస్టెంట్ రాలేకపోవడం వల్ల మాస్టర్ మాత్రమే పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఆయన బదులుగా దస్తాన్ని రిప్రజెంట్ చేస్తూ బాబా భాస్కర్ సార్ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. భాస్కర్ సార్ ప్లీజ్ కమ్. ఏంటి మా నాకు లైటా ఎలిమినేషన్? లేదు, మీకు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది సార్? గన్ను పట్టుకుని వస్తుంటే నేను వస్తానంటే నా షోల్డర్ వస్తారు. ఓకే, ఇష్టం అంటే చెప్పండి, లేకపోతే పోతాం. నాకు ఇష్టం ఉంది సార్, రండి Okay. రండి. లెగ్లెస్ వచ్చాయి, లెగ్ టోటల్గా వచ్చాయి. మాస్టర్ కొంచెం తళ్ళు, ఇంకా నీళ్ళు లేమా ఇద్దామని సేఫ్టీ సైజ్ సైడ్. లేదు మాస్టర్, మీరు ఆ గడ్డం గిడ్డం పెట్టుకుని కనిపించాలంటే సరైన లైటింగ్ రావాలి, అది ఇక్కడే ఉంది. బ్యూటిఫుల్ ఫేస్ ఎక్కడ ఉంచాలో తెలుస్తుంది, అవును. తెలుసా? సో ఇక మార్క్స్ చూద్దామండి. మార్క్స్ లిస్ట్ నా చేతికి వచ్చేసింది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకుందాం. మేడం అండ్ తరుణ్ సార్, ఇందులో భాస్కర్ సార్ కంటెస్టెంట్కి అసలు మార్క్స్ వేయలేదు. బాను కంటెస్టెంట్కి ఒళ్ళు బాగలేకపోయిన దానికి కారణం మాస్టర్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నేను ఇచ్చిన 10 మార్క్స్ వచ్చి మాస్టర్ గారికి సింపతిగా, అంటే చాలా మనస్సు కష్టంతో మనం డెఫినెట్గా ఎలిమినేట్ చేయాల్సిందే. వితౌట్ కంటెస్టెంట్స్ వీ కెనాట్ గివ్ మార్క్స్.
భాస్కర్ సార్ ఎలిమినేట్ అయినట్టా సార్? ఎస్. చాలా బాధాకరమైన ఒక విషయం. అంత బాగా చేస్తున్న ఒక కంటెస్టెంట్కి జ్వరం రావడం, కరెక్ట్గా ఇలాంటి రౌండ్లో ఆ అబ్బాయి డాన్స్ చేయలేకపోవడం. బట్ దట్స్ వెరీ సాడ్ మాస్టర్. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ద ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జెల్ డి. అల్మా మాస్టర్, అరుణ్ మాస్టర్, మన నలుగురు పిల్లలు, మన కారు. మా డి షో సక్సెస్ వెనుక ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నటువంటి మాస్టర్ మా బాబా భాస్కర్ సార్. D2 స్టార్ట్ అవుట్ పోతుందండి. D2 చెప్పండి ఏంటి అది? దుమ్ము దులుపు, లంచ్ పెట్టు, తర్వాత గ్యాస్ కొట్టు. మాస్టర్ సౌండ్ వస్తుంది మాస్టర్. డెఫినెట్ గా మా మాస్టర్ కంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, వినోదం వెనకనే విషాదం ఉందిరా అని ఇందాక సాంగ్ చేశారండి. టిష్యూలు ఒక 100 టిష్యూలన్నీ తడిచిపోయాయి. సో ఆ కన్నీళ్ళు ఊరికే రావండి. నాతోటే ఒక ఉన్నారు, కష్టపడి ఆడారు, వాడికి చాలా ఫీవర్ వచ్చింది. నేను ఎప్పుడు కొడతాను బాయ్స్, నేను సీరియస్గా చెప్తాను. బికాస్ స్ట్రిక్ట్గా ఉంటే కొంచెం వర్క్ తొందరగా అవుతుంది. అలాంటి విషయం కోసం నేను చెప్తాను. నిన్న వాడు చేశారు, నేను ఏంటో ఫీల్ చేశాను, వాడు యాక్ట్ చేస్తారు అలాంటి ఫీల్ చేశాను. ఒక వాయిన వాడు కూడా వెళ్ళి వాడు ఏం చేస్తున్నారు చూడరా అని చెప్పి పంపించాను. సీరియస్గా అబ్బాయికి ఫీవర్, నాకు ఏమి ఉందో తెలియలేదు. నువ్వు వెళ్ళాలి, కంపల్సరీ డాన్స్ చేయాలి, అక్కడ నీ టాబ్లెట్ వేయాలి, నీ చచ్చిపోతే కూడా పర్వాలేదు, డాన్స్ ఆడి చచ్చిపోతే బెటర్. వి ఫీల్ వెరీ ప్రౌడ్. ఏంటంటే ఇంతసారి నాతో ఉన్నారు, నాకు కూడా కష్టపడారు, నాకు ఒక ఇదే అయిందంటే నాకు అదే కొంచెం ఫీలింగ్ అయింది. మాస్టర్కి ఒక బ్యూటిఫుల్ ఫేర్వెల్ ఇవ్వవలసిందిగా మా మిగతా మాస్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. భాస్కర్ సార్ అల్లరిని మీరు ఎలా తీసుకుంటారు? ఒకసారి కోపం పట్టాను, ఆ తర్వాత అది చూసి చూసి నాకు నచ్చింది. ఇప్పుడు లేదంటే నాకు ఫీల్ అవుతుంది. భాస్కర్ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. వెరీ ఎనర్జెటిక్ గా 100 సార్లు ఆడమన్నా ఆడుతూనే ఉంటాడు, ఒక సెకండ్ రెస్ట్ తీసుకోడు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు భాస్కర్ వెళ్తున్నాడంటే ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ లవ్ హిమ్. పర్సనల్గా ఒక బ్రదర్ అన్న అంటుంటాడు, తను లేకుండా ఉండడం కొంచెం కష్టం. నాకు ఒకటి ఏంటి అంటే నాకు చాలా హ్యాపీ, నా గురించి మంచి మాట్లాడారు. నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను, అదే మరి లతారాజు మాస్టర్ మంచి మాట్లాడారు. నా దగ్గర వర్క్ చేసినప్పుడు మంచి చేశారు, అవి బాగా చెప్పారు. ఇలాంటి ఫ్రెండ్ ఇలా ఈ మంచి మాట నాకు ఒకటి చాలు మా నా లైఫ్లో. ఆ మంచి మాట వచ్చింది కదా, నాకు చాలా హ్యాపీ.